మన గ్రామాన్ని ప్రేమించి మనల్ని ప్రేమించి ఒక అద్భుతమైన దైవజనుల్ని హైదరాబాద్ మహాపట్నం నుండి ఇక్కడికి ఆహ్వానించి ఈ యొక్క మంచి సువార్త కూడికను, క్రీస్తు ప్రేమను, ఆయన యొక్క చేసినటువంటి త్యాగమును, ఆయన సువార్తను ప్రకటించడానికి ఉన్నటువంటి ప్రయాసను నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. యవన బిడ్డలు వారు నిజంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆశ్చర్యకరం నాకైతే. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడిన పని. వారికి ఉన్నటువంటి ధనమును, స్పీకర్ గారు చెప్పారు, అయ్యగారు చెప్పారు, ధనమును వెచ్చించి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినప్పుడు సాధారణంగా మనం సపోర్ట్ చేయాలి. కానీ ఎలా ఉందంటే, నేను మొదట్లో నాకు నాదికొచ్చి సహోదరులు చెప్పారు, అయ్యా మీ ఊర్లో మీటింగ్ పెడుతున్నాం, మీరందరూ కూడా మాకు సహకరించాలని. నేను మొహమాటం లేకుండా చెప్పేశాను, మేమెవరూ సహకరించం, మేమెవరూ రాము కూడా. ఎందుకంటే మేమందరం కూడా ఎలా ఉన్నామంటే అండి, సేవకులు ఎక్కడ పడితే అక్కడ ఒక సేఫ్ జోన్లో ఉండిపోయాం. అందరం కూడా ఒక బిరుగు వేసుకుని ఒక కట్టడిలో ఉండిపోయాం. ఓపెన్ అవ్వాలి. ఒక రాజకీయ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏ పార్టీ పెట్టినా అదే ప్రజలు వస్తారు, కానీ ఒక దేవుడి యొక్క సభ పెడితే ఎవరు రారండి. ఎవరు వచ్చినా రాకపోయినా ఈ మైక్ శబ్దం ద్వారా మంచి మాటలు కొన్నేళ్ళ కోసం కొన్నేళ్ళలో చూసినప్పుడు క్వాలిటీస్ మనం చూసామండి. ఆ క్వాలిటీస్ ఏంటంటే, ఒకటి ఆయన భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని దాసుని ప్రేమించే మనసున్నవాడు, పేదలను కనికరించే మనసున్నవాడు, తర్వాత దేవుని పరిచర్య కోసం ఆయన ఎంతో పాటుపడినటువంటి వ్యక్తిగా మనం చూసాం. మరి ముఖ్యంగా కొర్నేలికున్నటువంటి మనసు, ఒక అన్యుడికున్నటువంటి మనసు మనకు లేకుండా పోయింది. కొర్నేలి ఏం చేశాడండి, ఒక టాప్ ర్యాంక్లో ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ని, క్లోజ్ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, బంధువుల్ని, చుట్టాలని వీళ్ళందరినీ పిలిచి దేవుని యొక్క సువార్తను వినిపించాడు. ఇందాక అయ్యగారు ఒక మాట చెప్పారు, నేను చాలా ప్రభావితమైన మాటకి. మనము సువార్త చెప్పేటప్పుడు రెండు విధాలండి. అయ్యగారు చెప్పారు కదా, ఒకటి ఏంటి, సువార్త అంటే ఏంటంటే క్రీస్తు జనన మరణ పునరుద్ధానాలని మనం ప్రచురం చేస్తాం, అది సువార్త. అది నోటి ద్వారా, మైక్ ద్వారా మనం చెప్పేటువంటి మాటలు. రెండవ సువార్త ఏమిటనంటే, అది మన లైఫ్ స్టైల్. మనము మాదిరి, మన యొక్క మాదిరి ఎవరు కనపడుతుందండి, అన్యులకు కనిపించినప్పుడు మన సువార్త చెప్పవసరం లేకుండా ఆటోమేటిక్గా ఏమవుతారు, అనేకులు రక్షింపబడతారు. దీనికి ఉదాహరణ ఒకటి, మన బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి గారు. మనకి ఎన్ని ఉన్నాయండి? 4 సువార్తలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను సువార్త. కానీ 5వ సువార్త ఒకటి ఉంది, అది ఎవరంటే మీరు, నేను. ఈ 4 సువార్తలు ఎవరికి అన్యులకు తెలియదండి. 5వ సువార్త అనబడేటువంటి మనం అందరికీ కనపడతాం, అందరికీ వినపడతాం. మన బ్రతుకు, మన సాక్ష్యం. అయ్యగారు చెప్పారు కదా, నీ సాక్ష్యం కోసం ఫస్ట్ ఎవరు చేయాలి, నీ భార్యని అడగాలి వెళ్ళి. మనకి సాక్ష్యం ఎక్కడున్నా, ఇంట్లో ఉండాలి, బయట ఉండాలి, సంఘములో ఉండాలి. 5వ సువార్త అనబడేటువంటి మనల్ని ఎవరు చదువుతారండి? అన్యులు చదువుతారు. మనము వీఆర్ ద మూవింగ్ గాస్పల్. అటు ఇటు తిరుగుతూ ఉంటాం. మనం ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ ఊర్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన 5వ సువార్త నుండి మనల్ని ప్రజలు చదువుతారు. కాబట్టి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి. అలాగే కొర్నేలి వలె అనేకులకు సువార్తను వినిపించాలి. ఇప్పుడు మీరు ఎంతమంది ఒకరికొకరు చెప్పారు. ఒకప్పుడు అక్షర గోదావరి ఉండేది, అందులో ఉండేది ఆ క్యాప్షను, ఈచ్ వన్ టీచ్ వన్. ఏంటి దగ్గర అది, ఈచ్ వన్ టీచ్ వన్. నేనంటాను ఈచ్ వన్ ప్రీచ్ వన్. మీరు ఒకరికొకరు చదువు చెప్పడం కాదు, కానీ ఒకరికొకరు ఏం చెప్పండి, బోధించాలి. మనం దేవుని యొక్క వర్తమానం చెప్పాలి, దేవుని యొక్క మాటలు చెప్పాలి. ఒకరికి చెప్పడం రాదనుకో, మనం ఏం చూపించాలండి, మన జీవితాన్ని మనం అన్యులకు చూపించినప్పుడు, 5వ సువార్తగా ఉండేటువంటి మనల్ని చూసినప్పుడు అనేకులు దేవుడిని నమ్ముకుని దేవుని ముందుకి రావాల్సిన వారై ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కూడికని ఏర్పాటు చేసినటువంటి సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, దేవుని చిత్తమైతే మరలా రండి. మా తరపు నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఆర్థికంగా కానీ. లేదంటే నేను పెక్కువోలు మండల పాస్టర్స్ ఫెలోషిప్కి సెక్రటరీగా ఉన్నాను. నేను మండలానికి రిప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి నేను మీకు ఎంతమంది జనం కావాల్సి వచ్చినా నేను నా తరపు, నా సాయశక్తుల ప్రయాణం చేస్తాను, ప్రయత్నం చేసి మీకు సహకారంగా ఉంటుంది. తర్వాత అయ్యగారు కూడా అద్భుతమైన దైవజనులు, యవన దైవజనులు. కాబట్టి మంచి మాటలండి. ఆ మాటలు వింటుంటే ఎక్కడ కూడా అసలు చెప్పారు కదా, మన బ్రెయిన్లోకి ఆయన
ఏదో సిలైన్ పెట్టినట్టుగా వెళ్ళిపోతుంది. ఒక్కొక్క డ్రాప్ కూడా ఎక్కడ కూడా విసుగుదల లేకుండా చక్కగా సామాన్య మానవుడికి సైతం అర్థమయ్యే రీతిలో ఆయన చక్కటి మాటలు చెప్పారు. కాబట్టి దేవుని చిత్తం అయితే దైవజనులు మళ్ళీ మా గ్రామాన్ని రావాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా రావాలి, ఇటువంటి కూడికలు జరగాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన రాకడ నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, ఇదిగో క్రీస్తు వస్తున్నాడని, కానీ ఇంకా రాలేదు. ఎందుకు రాలేదంటే మత్తయి సువార్తలో ఉంది కదా, అంతటను అందరూ మారు మనసు పొందితేనే అప్పుడు ఆయన వస్తాడు. కాబట్టి ఇంకా చాలామంది ఉండిపోయారండి దేవుని మాటలు తెలియకుండా, దేవుని తెలుసుకోకుండా. కాబట్టి ఇటువంటి యవన పిల్లలు, యవనస్తులు, అలాగే మంచి యవన దైవజనులను తీసుకొచ్చి చక్కటి మాటలు వాళ్ళకి వివరిస్తూ ఉన్నప్పుడు అనేకులు ఆత్మలు లక్ష్యం పడతాయని నేను ఆశిస్తున్నాను. మీరు ఇంకా ఎన్నో పనులు చేయాలి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగా. మీకోసం మేము ప్రార్థన చేస్తాం, అవసరమైతే సహకారిగా కూడా ఉంటామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నానండి.